అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2026 లో ఎన్యూమరేషన్ ఫామ్ ని ఆన్లైన్ లో ఏ విధంగా సబ్మిట్ చేయాలనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా అడ్రస్ బార్ లో https://voters.eci.gov.in అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. అడ్రస్ బార్ లో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవడం అయితే జరిగింది. ఇక్కడ సిటిజన్ సర్వీస్ పోర్టల్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఒకవేళ మీరు మొబైల్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ గూగుల్ ప్లే బటన్ చూపించడం జరిగింది. స్కాన్ చేసినట్లయితే మనకి ఈసీఐ నెట్ మొబైల్ యాప్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. అదేవిధంగా డౌన్లోడ్ ఫ్రమ్ యాపిల్ స్టోర్ అని చెప్పేసి మనం ఈ నెంబర్ ని స్కాన్ చేయాలి. స్కాన్ చేసిన తర్వాత మనకి ఈసీఐ నెట్ మొబైల్ యాప్ ని మొబైల్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రైట్ సైడ్ కార్నర్ లో లాగిన్ సైన్ అప్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైన్ అప్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ ఓటర్ ఐడి కార్డు కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యిందో ఆ మొబైల్ నెంబర్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ అడ్రస్ అనేది ఆప్షన్ లో క్యాప్చాని ఎంట్రీ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అడుగుతుంది. ఆ నేమ్లు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మళ్ళీ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ మీద లాగిన్ అవ్వాలి కాబట్టి మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ని ఇవ్వాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ని ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చాని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఒకవేళ క్యాప్చా అర్థం కాకపోయినట్లయితే ఇక్కడ రిఫ్రెష్ బటన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీరు వినాలనుకుంటే ఈ బటన్ క్లిక్ చేయాలి. ఇలా మీరు ఒకసారి సర్చ్ చూసుకున్న తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఓటీపీ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఓటీపీని ఇందులో ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇలా ఓటీపీని ఎంట్రీ చేసి వెరిఫై లాగిన్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఫామ్స్ అనేవి చూపించడం జరిగింది లెఫ్ట్ సైడ్. అదేవిధంగా రైట్ సైడ్ సర్వీసెస్ అనేవి చూపించడం జరిగింది. మరి లెఫ్ట్ సైడ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR 2026 లో మనం ఎన్యూమరేషన్ ఫామ్ ని ఫిల్ చేయాలంటే ముందుగా సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ SIR ని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెర్చ్ బై ఎలక్టార్ డీటెయిల్స్, అదేవిధంగా సెర్చ్ ఇన్ ద లాస్ట్ ఎలక్టార్ SIR ఈ రోల్ అని చెప్పేసి మనకి రెండు ఆప్షన్లు అయితే చూపించడం జరిగింది. ఎలక్టార్ డీటెయిల్స్ అంటే మీ పేరుని మరి 2002లో ఉన్నట్లయితే మరి ఇందులో సెలక్షన్ చేసుకుని సెర్చ్ చేయవలసి ఉంటుంది. ముందుగా స్టేట్ ని ఇవ్వాల్సి ఉంటుంది. స్టేట్ ని ఇచ్చిన తర్వాత 2002లో ఏ డిస్ట్రిక్ట్ లో మీకు పేరు ఓటర్ గా నమోదై ఉంది అనేది ఆ డిస్ట్రిక్ట్ ని ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఇన్ 2002 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని సెలక్షన్ చేసుకోవాలి. అట్లాగే ఇంకా మిగతాయి మీకు తెలిస్తే ఫిల్ చేయొచ్చు ఓటర్ ఐడి కార్డు ప్రకారం. ఒకవేళ తెలియకపోతే కనుక ఇక్కడ ఎలక్టార్ ఫుల్ నేమ్ ఇన్ లాస్ట్ SIR 2002 అని చెప్పేసి మనకు ఒక స్టార్ మార్క్ అయితే చూపించడం జరిగింది. ఇది మాండేటరీ. మీరు అప్పట్లో ఏం పేరు ఉన్నదనేది మీరు సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క పేరుని ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ క్యాప్చాని కూడా ఎంట్రీ చేయవలసి ఉంటుంది. క్యాప్చాని ఎంట్రీ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు పేర్లు అనేవి ఏమేమి పేర్లు ఉన్నాయి అనేది మీకు ఇందులో ఇట్లా చూపించడం అయితే జరుగుతుంది. మరి ఈ డీటెయిల్స్ అనేవి మీరు నోట్ చేసుకోవాలి. సీరియల్ నెంబరు, ఎలక్టార్ ఫుల్ నేము, రిలేటివ్ నేము, అదేవిధంగా రిలేటివ్ టైపు, ఏజ్, స్టేట్, డిస్ట్రిక్ట్, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నెంబరు, నేము, పోలింగ్ స్టేషన్ నెంబరు, నేము, పార్టీ సీరియల్ నెంబర్ అని డీటెయిల్స్ అనేవి చూపించడం జరిగింది. ఈ డీటెయిల్స్ లో మీకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి పక్కన నమోదు చేసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెర్చ్ అయితే చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీ పేరు లేకపోయినట్లయితే మీ ఫాదర్ పేరునైనా కూడా ఇవ్వచ్చు. అదేవిధంగా మీ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్, మీ యొక్క మదర్ నేమ్ ని మరి ఇచ్చి ఇందులో సెర్చ్ బటన్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఈ డీటెయిల్స్ అనేవి మీకు ఆటోమేటిక్ గా డిస్ప్లే అవడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ ని మీరు చూసుకోవచ్చు. చూసుకుని ఒక చోట రాసుకుని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా సెర్చ్ బై ఎలక్టార్ డీటెయిల్స్ ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సెర్చ్ చేసుకోవచ్చు పేరుతోటి. అదే విధంగా సెర్చ్ ఇన్ ద లాస్ట్ SIR ఈ రోల్ అని చెప్పేసి ఇంకో ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనం క్లిక్ చేసామంటే మీరు పాత 2002లో ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మీ పేరు నమోదై ఉందనేది మీరు లిస్ట్ అంతా కూడా డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇక్కడ ఒక స్టేట్ ని సెలక్షన్ చేసుకోవాలి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ ని కూడా సెలక్షన్ చేసుకోవాలి. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీని కూడా సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ మనకి ఆటోమేటిక్ గా చూపించడం అయితే జరుగుతుంది. ఈ పోలింగ్ స్టేషన్ నెంబర్ ని కూడా మీరు సెలక్షన్ చేసుకుని వ్యూ మీద క్లిక్ చేయాలి. వ్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటర్ల జాబితా 2002 రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి చూపించడం జరిగింది. ఈ పైన ఉన్నాయి మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ లిస్ట్ లో పురుషులు వచ్చి 806 మంది, స్త్రీలు వచ్చేసరికి 8 మంది, మొత్తం 914 మంది మనకి ఈ లిస్ట్ లో పేర్లు అయితే నమోదై ఉన్నారు. మరి ఇందులో మీ పేరు కానీ, మీ గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ పేరు కానీ, మీ మదర్, ఫాదర్ పేర్లు కానీ ఏమైనా ఉన్నట్లయితే ఆ పేర్లన్నీ కూడా ఆ పేర్లు మీరు ఇందులో చూసుకోవాల్సి ఉంటుంది. చూసుకుని మీరు ఈ డీటెయిల్స్ అనేవి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఒక పక్కన బుక్ లో నమోదు చేసుకున్న తర్వాత మాత్రమే మీరు
ఎన్యూమరేషన్ ఫామ్ ని ఆన్లైన్ లో ఫిల్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇట్లా మనకి మళ్ళీ బ్యాక్ రావాల్సి ఉంటుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ అయితే చూపించడం జరిగింది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ SIR 2026 ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ బై ద ఎలక్టర్ అని చెప్పి చూపించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క వాటర్ ఐడి కార్డుని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా చూపించడం జరుగుతుంది. ఎలక్టర్ నేము, ఎపిక్ నెంబరు, సీరియల్ నెంబరు, పార్ట్ నెంబరు, నేము అండ్ అదే విధంగా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నేము, స్టేట్ అనేవి చూపించడం జరిగింది. ఇక్కడ మీకు చూడగానే ఒక నోట్ అయితే రెడ్ అక్షరాల్లో ఇవ్వడం అయితే జరిగింది. ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యువర్ నేమ్ ఆన్ ద ఆధార్ కార్డ్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ యువర్ నేమ్ ఆన్ ద ఎపిక్ కార్డ్. ఇన్ ద కేస్ ఇఫ్ యువర్ నేమ్ డస్ నాట్ మ్యాచ్ ప్లీజ్ కాంటాక్ట్ యువర్ BLO టు సబ్మిట్ ద ఎన్యూమరేషన్ ఫామ్ ఆఫ్లైన్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఒకవేళ మీ ఆధార్ కార్డు అదేవిధంగా వాటర్ ఐడి కార్డులో పేర్లు ఒకే విధంగా లేనట్లయితే మీరు మీ యొక్క BLOని సంప్రదించండి అని చెప్పేసి మనకి డైరెక్ట్ గా మీకు ఒక BLO నెంబర్ కూడా అయితే చూపించడం జరిగింది. మీరు ఆ BLO గారికి ఫోన్ చేసి మీరు ఆఫ్లైన్ లో ఎన్యూమరేషన్ ఫామ్ ని సమర్పించవలసి ఉంటుంది. ఒకవేళ అన్ని కరెక్ట్ గా ఉంటే మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఆధార్ కార్డులో ఉన్నటువంటి నేము అదేవిధంగా మీ వాటర్ ఐడి కార్డులో ఉన్నటువంటి నేము రెండు కూడా ఒకటే విధంగా ఉండేటట్లు చూసుకున్నప్పుడు మాత్రమే మనకి ఎన్యూమరేషన్ ఫామ్ ని ఆన్లైన్ లో సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి. ఇలా మొబైల్ నెంబర్ ని ఇచ్చిన తర్వాత సెండ్ OTP మీద క్లిక్ చేయాలి. ఇక్కడ OTPని ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ వెరిఫై OTP మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు 4 ఆప్షన్లు అయితే చూపించడం జరిగింది. మై నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఆఫ్ లాస్ట్ SIR అని చెప్పేసి ఒక 2002లో లిస్ట్ లో మీ పేరు ఉన్నట్లయితే ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేసుకోవాలి. ఒకవేళ ఆ లిస్ట్ లో మీ పేరు కనపడకపోయినట్లయితే మీ ఫాదర్ పేరు కానీ, మదర్ పేరు కానీ, గ్రాండ్ మదర్ పేరు కానీ, గ్రాండ్ ఫాదర్ పేరు కానీ ఎలక్టోరల్ రోల్ ఆఫ్ SIR 2002, 2003, 2005 లో ఉన్నట్లయితే ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఫాదర్ కానీ, మదర్ కానీ, అదేవిధంగా గ్రాండ్ మదర్ కానీ, గ్రాండ్ పేరు కానీ వేరే స్టేట్ లో ఉన్నట్లయితే ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేసుకోవాలి. ఒకవేళ ఏది దొరకకపోయినట్లయితే నైదర్ మై నేమ్ నార్ మై నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఆఫ్ లాస్ట్ SIR అని చెప్పేసి క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఒకవేళ ఏమీ లేకపోయినట్లయితే మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటోను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫొటోస్ కూడా అప్లోడ్ చేసి మరి సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ని ఇవ్వాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ ని ఆప్షనల్ అని చెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది. ఆధార్ కార్డ్ నెంబర్ ని ఇవ్వచ్చు. అదేవిధంగా ఫాదర్ నేమ్ ఆర్ ద లీగల్ గార్డియన్ నేమ్ ని ఇవ్వాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఎపిక్ కార్డ్ నెంబర్ కూడా ఆప్షనల్. అదేవిధంగా మదర్ నేమ్ ని కూడా మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌజ్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌజ్ ఎపిక్ కార్డ్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్లేస్ ఆఫ్ సబ్మిషన్ మీరు ఎక్కడైతే ఈ ఫామ్ ని సబ్మిట్ చేస్తున్నారో ఆ ఊరిని మరి ఇందులో ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ అప్లోడ్ ఫోటో అని చెప్పేసి రావడం అయితే జరిగింది. ఇక్కడ ఫోటోని అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూస్ ఫైల్ మీద కొట్టి మీరు ఫోటోని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ ఫోటోని అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ కింద ఆప్షన్లు అయితే జూమ్ అవుట్, జూమ్ ఇన్ అని చెప్పేసి రావడం అయితే జరిగింది. మీ ఫోటో ఉండాలి. ఇక్కడ నేను మామూలుగా ఇది వేరేది పెట్టడం అయితే జరిగింది. మీ యొక్క ఫోటోని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ జూమ్ అవుట్ చూసుకుని మీ యొక్క ఫేస్ అనేది కరెక్ట్ గా ఇందులో సరిపోయేటట్లయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత సేవ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇది ఒకవేళ నైదర్ మై నేమ్ నార్ మై పేరెంట్స్ నేమ్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఆఫ్ లాస్ట్ SIR లో కనుక మీకు కనపడకపోతే అది మీరు మీ BLO గారిని సంప్రదించి మరి ఈ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ BLO గారు కనుక మీ నేమ్ కానీ, మీ పేరెంట్స్ నేమ్ కానీ ఎవరి లేవు అన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ సెలెక్షన్ చేసుకుని ఇందులో మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ పేరెంట్స్ నేము, మదర్ నేము, ఫాదర్ నేము ఉన్నట్లయితే ఈ ఆప్షన్ ని సెలక్షన్ చేసుకోవచ్చు. సెలక్షన్ చేసుకుని ఇక్కడ ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని సెలక్షన్ చేసుకోవాలి. అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని కూడా మరి వాళ్ళ వాటర్ ఐడి కార్డులో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఏమైతే ఉందో ఆ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీని సెలక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా పార్ట్ నెంబర్ కూడా సెలక్షన్ చేసుకోవాలి. ఇది వాటర్ ఐడి కార్డుని బట్టి మీరు ఇందాక డీటెయిల్స్ సెర్చ్ చేస్తారు కదా, అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ చూసి మీరు ఇందులో ఇవి ఫిల్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా సెలెక్ట్ యువర్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. ఫాదర్, మదర్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ ఎవరి పేరు అయితే మీరు సెర్చ్ చేస్తున్నారో వాళ్ళు మీకు ఏమవుతారు అనేది ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఆప్షన్ అనేది రావడం అయితే జరుగుతుంది. వచ్చిన
తర్వాత మీరు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మరి మ్యాపింగ్ అనేది ఆన్లైన్ లో మీరు SIR 2026 ఫామ్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. దాని యొక్క అడ్రస్ వచ్చేసరికి https://voters.eci.gov.in వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క ఓటర్ ఐడిని పెట్టి మరి మీ గ్రాండ్ మదర్ గానీ గ్రాండ్ ఫాదర్ గానీ మీ ఫాదర్ గానీ ఒకవేళ మీ ఓటర్ ఐడి లిస్ట్ 2002 లిస్ట్ లో లేకపోయినట్లయితే వాళ్ళ ఓటర్ ఐడీలు బట్టి మరి మీ మ్యాపింగ్ అనేది మీ ఓటర్ ఐడికి మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత మనకి ఒక ఎక్నాలెడ్జ్మెంట్ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఎక్నాలెడ్జ్మెంట్ ని మీ దగ్గర భద్రపరచుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మరి SIR 2026 ఆన్లైన్ ఫామ్ సబ్మిషన్ బై ద ఎలక్టర్ ని మనం సెలక్షన్ చేసుకుని మరి వెబ్సైట్ లో సొంతంగా ఎన్యూమరేషన్ ఫామ్ ని ఫిల్ చేసి సబ్మిట్ చేయవచ్చు. మరి ఈ వీడియో చూసిన వారందరికీ నా యొక్క చిన్న విజ్ఞప్తి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్, ప్రెస్ ద బెల్ ఐకాన్, notifications for all. Thank you very much.